ఇప్పుడు మామూలుగా మీకు అవసరం వచ్చి నన్ను రూ. 10 అడిగారు అనుకోండి, నా దగ్గర రూ. 10 ఉంటే ఇవ్వాలండి. మంద ఆ టైపు కాదు, నా దగ్గర లేదా పక్కనోడి దగ్గర తెచ్చి మీకు ఇచ్చే టైపు. దానివల్ల చాలా నష్టపోయాను. నష్టపోయినా ఇప్పటికీ నాలో ఆ చేంజ్ మాత్రం రాదు. మనిషిని నమ్మటం అనేదే నా మెయిన్ టార్గెట్. మనిషిని నమ్ముతూ ఉంటాను అందరినీ. అలాగే ఒక కుర్రోడిని నమ్మి వైన్ షాప్లో నా పక్కన పెట్టుకుంటే వాడు కొంత క్యాష్తో పరారైపోయాడు. వాడు చేసిన దానివల్ల ఒక ల్యాండ్ అమ్మేసేసి మొత్తం డబ్బులు అట్టు కట్టేసాను. కారు కూడా నాది, ఒకడు మా అబ్బాయికి బాగాలేదని వేసుకెళ్ళి తెలంగాణ ముందు దొరికిపోయాడు. ఆ కారు అలాగే పోయింది. ఇన్ని నష్టాల్లో వచ్చినప్పుడే గవర్నమెంట్ మారింది. అప్పుడు ఆ గవర్నమెంట్ మారి మన జాబ్ పోయింది. మనమేమో వేరే పనికి వెళ్ళలేము. ఇంకా తను టైలరింగ్ సరదాగా నేర్చుకున్న టైలరింగ్తోనే తను ఒక 2 years వరకు నేను అసలు ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేదు. మొత్తం మేడమే చూసుకునేది, పిల్లల చదువు కానీ అన్నీ. తర్వాత మళ్ళీ ఒక 2 years మళ్ళీ నేను వేరే షాపులో జాయిన్ అయ్యాను. ఒక 2 years తర్వాత ఇప్పుడు పూర్తిగా మానేశాను. ఇంకా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి మనం ఒక మంచిగా చెప్పేటప్పుడు ఆ మందు అనేది కూడా మనకు మంచిది కాదు కదా. చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా నలుగురు పనికొచ్చేది చేద్దాము ఆ టైప్లో ఇంకా మానేశాను.